అని ఒక అమ్మాయిని చూశాడు. ఇక్కడ ఎవరో పెళ్లి చేసుకోవడం చూశాడు. వాడు సెకండ్ షో సినిమాకి భార్యను తీసుకుని వెళుతూ ఉంటే తన లైఫ్ కూడా అలాగే ఉంటుంది. ఆవిడ వెనకాల కూర్చుంటుంది, చక్కగా నడుము మీద చెయ్యేస్తుంది అనుకున్నాడు. తర్వాత పీక మీద వేస్తారు, చెయ్యని తెలియదు. ముందు నడుము మీదే వేస్తారు, ఎందుకంటే వీడు గేరు మార్చాలి కదా. అందుకే చూసి లైఫ్ అంటే అది, లైఫ్ అంటే వైఫ్ అనుకున్నాడు, చేసుకున్నాడు. తర్వాత అయ్యి 2 ఏళ్ళు అయ్యాక వైఫ్ ఏమిటో లైఫ్ ఏమిటో ఆవిడికి ఈయనకి కూడా అర్థమైపోయింది. అందుకే ఎప్పుడు సినిమాకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ షోకి వెళ్ళేటప్పుడు చూడకూడదు. రాత్రి చల్లో వస్తూ ఉంటే టైరు పంక్చర్ అయితే అప్పుడు చూడాలి. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటూ ఉంటే నువ్వే కారణం అంటే నువ్వే కారణం అనుకుంటూ ఉంటే అయ్యే బాబోయ్ సంసారం అంటే ఇదా అని మానేస్తాడు వెంటనే. వెళ్ళేటప్పుడు చూడకూడదు. వెళ్ళేటప్పుడు బాగానే ఉంటుంది, చక్కగా చల్లగాలి వేస్తూ ఉంటుంది. 5:30కి మంచి వేసవకాలం, సాయంత్రం హాయిగా ఉంటుంది. అందుకని ఇద్దరు అలా డ్రైవర్ వెళ్ళిపోతూ ఉంటారు. ఆ సినిమా కూడా దరిద్రంగా ఉంటే ఇక దాన్ని చెప్పక్కర్లేదు. ఈ దరిద్రం సినిమాకి మనం వచ్చాం ఇక్కడికి అని తిట్టుకుంటూ ఏమిటో ఎప్పుడూ పంక్చర్ అవ్వలేదు, నువ్వు ఎక్కాకే పంక్చర్ అయ్యింది అంటాడు. మంటెత్తిపోతుంది ఆవిడకే. మనం మీరు ఆఫీసులో ఆవిడ ఎక్కించిన ఇచ్చావు, అప్పుడు అవ్వలేదు, నేను ఎక్కితే అయిందా? అయిపోయిందండి. ఇంకా రామరావణ యుద్ధం ప్రారంభం కదా. చూసినవాడు ఎవడైనా పెళ్లి చేసుకుంటాడా? ఇదేం జగ్గురోధం. నువ్వు పెంచుకున్నావు బ్రహ్మచర్య నుంచి పెళ్లికి వెళ్ళావు. ఆడవాళ్ళు మాత్రం జ్ఞానం పొంది ఊరుకోకూడదు, దేనికి పెళ్లి పని లేక. దాని పెళ్ళిళ్ళు తక్కువేమైనా ఉన్నాయా? కానివాడిని ప్రతి వాడిని పెళ్లి